సృష్టి మొదలైన కొత్తలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా లోకంలో జీవరాశులను సృష్టించే పనిని చేపట్టారు. మొదటగా ఆయన తన మనసుతో కొంతమంది పుత్రులను సృష్టించారు. అయితే ఆ మానస పుత్రులు వంశం వృద్ధి చేయకుండా కేవలం భగవంతుని ధ్యానంలో తపస్సులో మునిగిపోయారు. దీనితో బ్రహ్మదేవుడు సృష్టించిన జీవరాశి విస్తరించలేదు. సృష్టి ముందుకు సాగక బ్రహ్మదేవుడు తీవ్ర నిరాశకు చింతకు లోనయ్యాడు. సృష్టి వృద్ధి చెందాలంటే స్త్రీ పురుషుల సంయోగం అవసరమని బ్రహ్మదేవుడు గ్రహించాడు. కానీ అప్పటి లోకంలో స్త్రీతత్వం అనేది స్పష్టంగా ప్రకటితం కాలేదు. అందుకే స్త్రీ సృష్టిని అనుగ్రహించమని బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. బ్రహ్మ తీవ్రమైన భక్తితో చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఆయన ముందుకు ఒక అద్భుత రూపంలో ప్రత్యక్షమయ్యారు. శివుడు దర్శనమిచ్చిన ఆ రూపమే అర్ధనారీశ్వరుడు.